Hi viewers, welcome back to today's learning. ఇవాళ మనము షార్ట్ అండ్ ఈజీ ఫ్రేజెస్ ప్రాక్టీస్ చేయబోతున్నాం అనమాట విచ్ ఆర్ యూస్డ్ ఇన్ డైలీ కాన్వర్సేషన్. వెరీ సింపుల్ అండ్ ఈజీ అండి. మీరు ఎవరితో మాట్లాడాలని కామన్గా యూజ్ చేస్తారు ఈ వర్డ్స్. ఓకే, విల్ స్టార్ట్ నా. ఫస్ట్ థింగ్ ఇస్ వాట్ ఆర్ యూ డూయింగ్. చాలా క్యాజువల్ క్వశ్చన్. ఎవరినైనా మీరు అడుగుతారు, మిమ్మల్ని ఎవరైనా అడుగుతుంటారు కదా, వాట్ ఆర్ యూ డూయింగ్. సో మీకు ఆన్సర్స్ దానికి డిఫరెంట్ ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ బిజీ అట్ సంథింగ్ మీరు చెప్తారు ఐఎమ్ బిజీ, రైట్, ఫస్ట్ ఆన్సర్. ఇంకా డెప్త్లో వాట్ ఆర్ యూ బిజీ ఎట్ అని చెప్పాలనుకోనండి. అంటే ఏం బిజీలో ఉన్నారు, ఏం వర్క్ని స్పెసిఫై చేయాలంటే యూ కెన్ సే ఐఎమ్ బిజీ డూయింగ్ మై ఆఫీస్ వర్క్, ఓ ఐఎమ్ బిజీ రీడింగ్, ఐఎమ్ బిజీ కుకింగ్. ఓకే, ఇట్లా ఇంకా డెప్త్గా చెప్పాలంటే కనుక ఐఎమ్ బిజీ మీ వర్క్ని స్పెసిఫై చేయొచ్చు. దీని షార్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ నథింగ్ అంటే ఏం చేయట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఎవరిని అడిగినప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే సింప్లీ నథింగ్. ఏం చేయట్లేదు అనడానికి నథింగ్. మీరు ఏమైనా చేస్తున్నారు అనడానికి మీరు స్పెసిఫై చేయాలి. ఐఆమ్ డూయింగ్ సో అండ్ సో అంటే ఐఆమ్ కుకింగ్, ఐఆమ్ వర్కింగ్, ఐఆమ్ బిజీ. అట్లాగా మీరేమి చేయకపోతే వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నథింగ్. వెరీ సింపుల్ అండ్ ఈజీ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా మీకు ఇచ్చారు, సపోజ్ పట్టుకోండి అని ఇస్తారు కదా, మీరు ఎవరికైనా ఇస్తున్నారు పట్టుకోండి అని చెప్పడానికి వాట్ యూల్ సే ఇన్ ఇంగ్లీష్. ఏదైనా ఆబ్జెక్టే ఉంది, ఇప్పుడు ఈ రిమోటే ఉంది, మీరు కాసేపు పట్టుకుంటారా అన్నాము. దానికి ఇంగ్లీష్లో హోల్డ్ ఇట్ ఫర్ అ సెక్ అంటే హోల్డ్ ఇట్ ఫర్ ఎ సెకండ్ అనడానికి మనం షార్ట్గా కెన్ యూ హోల్డ్ ఇట్ ఫర్ ఎ సెక్ ప్లీజ్ ఆర్ సింపుల్. వెరీ క్లోజ్ ఎండెడ్ ఆన్సర్ అనమాట. హోల్డ్ ఇట్ ఫర్ ఎ సెక్. ఓకే, సెకండ్ని సెక్ అని కూడా అనొచ్చు అనమాట. కెన్ యూ హోల్డ్ ఇట్ ఫర్ ఎ సెక్ అలాగా. ఓకే, షార్ట్ అండ్ సింపుల్ ఫ్రేజ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, మీరు ఇప్పుడు ఏదన్నా క్యూలో ఉన్నారు. ఓకే, 1 by 1 ఉంటుంది కదా, నిల్చుంటాం మనం క్యూ అంటే యూ నో రైట్. సో మీ వంతు వచ్చినప్పుడు దాన్ని మనం ఇట్స్ మై టర్న్ అంటారు. ఓకే, నా వంతు. ఓకే, ఇప్పుడు నా వంతు అంటాం కదా తెలుగులో. సో ఇంగ్లీష్లో ఇట్స్ మై టర్న్. నాట్ ఓన్లీ ఇన్ క్యూ, ఎనీథింగ్ అనమాట. నెక్స్ట్ మీరు ఏదైనా చేయాలి, ఏదైనా వసక్రమంలో ఉంది, నెక్స్ట్ మీరు ఆ వర్క్ చేయాలి అనడానికి ఇట్స్ మై టర్న్ నౌ. ఓకే, ఎవరైనా గ్రూప్లో ఆన్సర్ ఇస్తున్నారు, నెక్స్ట్ మీరు ఆన్సర్ ఇవ్వాలనుకోండి ఇట్స్ మై టర్న్ అంటే ఇప్పుడు నా వంతు. అట్లాగా మీరు మీ అంతా చేయాల్సింది, మీరు ఆన్సర్ ఎవరి తర్వాత ఇవ్వాలన్నా, ఎవరి తర్వాత మీ పని ఉన్నా దాన్ని చెప్పడానికి ఇట్స్ మై టర్న్. సింపుల్ అనమాట. ఓకే, వెరీ క్లోజ్ ఎండెడ్ ఫ్రేజ్. ఆల్రైట్, ఇంకోటి నాట్ యెట్. ఈ వర్డ్ నో అనటానికి కూడా నాట్ యెట్ అంటాం అనమాట. ఎలాగా? ఎగ్జాంపుల్, డిడ్ యూ ఫినిష్ యువర్ ఆఫీస్ వర్క్ అంటే మీ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేశారా అని అడిగినప్పుడు మీరు నో అంటాం కదా, యూ కెన్ సే నాట్ యెట్. ఓకే, ఆర్ ఇప్పుడు డిడ్ యూ ఆర్డర్ ఎనీథింగ్ ఆన్లైన్, నో అంటానికి నాట్ యెట్. ఓకే, ఆర్ డిడ్ యూ ఆర్డర్ ఫుడ్ అని అడుగుతాం కదా, దానికి నో అనే బదులు నాట్ యెట్. ఓకే, సింపుల్ 2 words ఫ్రేజ్ అది. ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు సారీ చెప్తాం కామన్గా. మన మిస్టేక్ జరిగినప్పుడు ఓ సారీ అంటాం కదా, సారీ అన్నాక అది మీ మిస్టేక్ అనుకోండి, దాన్ని మనం సారీ ఇట్స్ మై మిస్టేక్ అంటాం. ఓకే, సారీ ఇట్స్ మై మిస్టేక్. ఇంకో వర్డ్ దాన్ని మై బ్యాడ్ అనొచ్చు. మై మిస్టేక్ బదులు సారీ మై బ్యాడ్. ఓకే, ఇట్స్ మై బ్యాడ్, BAD బ్యాడ్ అనొచ్చు అనమాట. నెక్స్ట్, ఏదైనా పెద్దగా ఉంది అని చెప్తాం కదా, ఇట్స్ బిగ్ అంటాము, ఇట్స్ బిగ్గర్ అంటాము. ఫైన్, దట్ సో బిగ్, దట్ వాజ్ బిగ్, ఇట్ ఈస్ బిగ్గర్. దాన్ని అంత ఎలాబరేట్ చేయకుండా సింపుల్గా ఇట్స్ క్వైట్ బిగ్. ఓకే, ఇట్స్ క్వైట్ బిగ్, ఇట్ వాజ్ క్వైట్ బిగ్. సింపుల్ 2 words ఫ్రేజ్. ఆల్రైట్, ఇంకోటి సేమ్ హియర్. సేమ్ హియర్ అంటే ఇక్కడ కూడా, అంటే ఇక్కడ కూడా ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మీ ఫ్రెండ్ హ్యాపీగా ఉంది, ఓకే, అతను వచ్చేసి ఐఎమ్ హ్యాపీ అన్నారు అనుకోడు, మీరు మీ ఫ్రెండ్ గురించి హ్యాపీగా ఉంటే సేమ్ హియర్ అనొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఏదైనా నచ్చింది, నేను ఎవరికైనా చెప్తున్నాను ఐ రియలీ లైక్ దిస్ అంటే మీరు కూడా అక్కడ సేమ్ హియర్ అంటే నాకు నచ్చింది అన్నట్టు అనమాట. ఓ ఐ ఆల్సో లైక్ ఇట్ అంటాం కదా, దాంట్లో సింపుల్గా సేమ్ హియర్ అనమాట. ఓకే, సో జస్ట్ సింపుల్ డిఫరెంట్ వర్డ్. ఓకే, ఫిక్స్ ఇట్. ఫిక్స్ ఇట్ అంటే ఏదన్నా కరెక్ట్ చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పెన్ మార్కర్ బ్రోక్ అయింది అనుకోండి,
దీన్ని అటాచ్ చేయాలి, దాన్ని మనం యూజువల్గా దీన్ని అటాచ్ చేయాలి అంటాం మనం. ఓకే, దానికి మనం ఫిక్స్ ఇట్ అంటాం. ఓకే, ఫిక్స్ ఇట్ అనేది ఒక బ్రోకెన్ పీస్ని అటాచ్ చేయడమే కాదు, సిచ్యువేషన్ కూడా వాడచ్చు అనమాట. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంది, ఓ ఐ హ్యావ్ టు సాల్వ్ ఇట్ అంటాం కదా, దాని బదులు ఐ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. ఓకే, అలా వాడచ్చు దాన్ని. ఒక ఆబ్జెక్టే కాదు, ఏదైనా సిచ్యువేషన్ని కూడా అనమాట. ఒక బ్రోకెన్ సిచ్యువేషన్ని, ఒక ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్ని, ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కూడా ఫిక్స్ ఇట్. మీరు అని చెప్పాలన్నా ఫిక్స్ ద సిచ్యువేషన్. ఓకే, ఐ హ్యావ్ టు ఫిక్స్ దిస్ సిచ్యువేషన్. ఓకే, ఇలా ప్రాక్టీస్ చేయండి. మరి ఈ వర్డ్స్ని తరచూ వాడండి, ప్రాక్టీస్ చేయండి. ఇంకా కొద్ది సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో ప్లీజ్ కమెంట్ అండ్ ఐ విల్ ఆన్సర్ దే ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.